కోమలి సూసైడ్ ఇన్ఫ్లుయెన్సర్లకు ఒక గుణపాఠంగా చెప్పుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న. ఇది యాక్చువల్లీ ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోండి ఈ రీల్. ఇప్పుడు అందరూ యూట్యూబర్గా, ఇన్ఫ్లుయెన్సర్గా మంచిగా డెవలప్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వెండితెర మీద, బుల్లితెర మీద కనిపించే అంత స్కోప్ లేదు. సో ప్రతి ఒక్కరికి ఒక మంచి అవకాశం మన మొబైల్. సో ప్రతి ఒక్కళ్ళు కెరియర్ని చూస్ చేసుకుంటున్నారు. చూస్ చేసుకునేటప్పుడు మీ గోల్ అదే ఉండాలి. మధ్యలో ఇలాంటివి ఎన్నో వస్తాయి, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అంతే. సో వీటి గురించి మీరు అస్సలు ఆలోచించకుండా మీ ఎయిమ్ ఏంటి, నేనేం చేయాలనుకుంటున్నాను, దాని మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఇప్పుడు అదే కోమలి ఒక మాట చెప్పింది చూడు, నేను హీరోయిన్ అయిపోతానక్క, నేను సెటిల్ అవుతాను, అఖిల్ని చూసుకుంటాను అని అనింది కదా. సో నిజంగానే ఈ అమ్మాయి చనిపోకపోయి ఉండుంటే ఆమె ఉన్న ఆ ప్యాషన్కి, ఆమె కమిట్మెంట్కి, ఆమె నిజంగా ఏమో ఆ కువైట్లో ఒక్కతే ఉన్న తల్లిని తీసుకొచ్చి తన సొంత ఇంట్లో పెట్టుకునేదేమో కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి ఆలోచన ప్రతి అమ్మాయికి ఉండాలి. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరే కనుక ఒక సెటిల్ అయ్యి ఒక మంచి పొజిషన్లో ఉంటే ఫస్ట్గా ఆనందపడేది తల్లిదండ్రులే. ఫస్ట్ వద్దు అని కూడా చెప్పే తల్లిదండ్రులు కూడా ఈరోజు ఆనందపడే ఇన్ఫ్లుయెన్సర్ పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఎందుకు మనకు ఆ సోషల్ మీడియా అది అనుకునే పేరెంట్స్ ఈరోజు కూతురికి అంత అభినందనలు అవి వస్తూ ఉంటే చాలామంది ఆనందపడుతూ ఉన్నారు. నా కూతురు ఇలా చేసింది అంటే వాళ్ళు మురిసిపోతున్నారు తప్ప తర్వాత వీళ్ళు వెనకాల ఎంత బాధపడుతున్నారు అనేది తెలియదు. కానీ వీళ్ళు ఆ బాధలు కూడా అనవసరంగా తెచ్చుకునే బాధలు. ఈ లవ్ అని, అది అని, ఇదని, ఎందుకు ఇదంతా? ఓకే, అట్రాక్షన్స్ అవుతా ఉంటాయి లైఫ్లో, కానీ అవన్నీ పక్కన పెట్టి మన ఎయిమ్ ఇది, మన గోల్ ఇది. ప్రతిసారి అది గుర్తు తెచ్చుకోండి. మీ పేరెంట్స్ని గుర్తు తెచ్చుకోండి. ఇలాంటివి ఎప్పుడు జరగకూడదు. ఏ అమ్మాయి ఇలా అర్ధాంతరంగా ఆ అమ్మాయి జీవితం ముగిసిపోకూడదు.